ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. 2011 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. 2011 సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆనాడు నాతో పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది. మరి అధికారం 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళటానికి ఆ రోజు ఎవరు కూడా నేను చెప్పిన మాట అందరూ కూడా విన్నారు. అందరం కలిసి ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళాం. పార్టీలోకి వెళ్ళి మరి 2014 సంవత్సరంలో పోటీ చేయటం, ఆ తర్వాత మరలా 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం విజయం సాధించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడి నుంచి మనం శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త బాగా బలోపేతం చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా 2019 వచ్చేసరికి అవన్నీ కూడా మీకు తెలుసు. అయినప్పటికీ మరి నాయకుడు చెప్పినటువంటి మాట వినాలా, ఆయన మనకి శాసనమండలి సభ్యత్వం ఇచ్చి అట్లాగే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను 2011 నుంచి దాదాపుగా మరలా ఉమ్మడి గుంటూరు జిల్లా విడదీసి పార్లమెంటరీ వైడ్గా అధ్యక్షుల నియామకం చేసేటంత వరకు కూడా నేనే గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా ఉండటం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో గుంటూరు జిల్లా వ్యాపితంగా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా 17 నియోజకవర్గాల్లో మరి అర్బన్ తీసేసుకుంటే గుంటూరు 15 నియోజకవర్గాలు కూడా నేను చాలా విస్తృతంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కూడా తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జిల్లా వ్యాప్తంగా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేశారు. జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేనంటే అభిమానంగా ఉన్నారు. మరి 2019లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాం, గెలుస్తాం అనేటువంటి వాతావరణంలో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తానికి నాకు మంత్రి పదవి అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు 4 గోడల మధ్యలో చెప్పడమే కాకుండా మరి ఇక్కడ చిలకలూరుపేట బహిరంగ సభలో కూడా ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అది ప్రజలకి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. మీరు చిలకలూరుపేటని గెలిపించండి, చిలకలూరుపేటని గెలిపిస్తే రాజశేఖర్ అన్నని మంత్రిని చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటిదాకా చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆ మాట చెప్పిన తర్వాత చిలకలూరుపేటలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రతి కార్యకర్త కూడా నాయకుడు చెప్పినటువంటి మాటని విశ్వసించడం జరిగింది, కష్టపడ్డారు, పనిచేశారు. అవకాశం వైసీపీలో కలగజేయడానికి వీలు లేదనే అభిప్రాయం మాత్రం స్పష్టమైంది. ఈ ఇన్ఛార్జిగా ఈ 53,000 ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్ను తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాతో పాటు ఇంకా చాలా పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జిగా ఉండు, నీకే ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత
మరి మంచిది చూడమన్నారు. మంచిది ఏముంది, ఇంకా 4 రోజుల్లో దసరా ఉంది కదా, దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు. దసరా వచ్చింది, దసరా రోజు ప్రకటన రాలేదు. ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా అదే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పచెబుతున్నామని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరిపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి, చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి, ఏ రకంగా దాన్ని నిర్మాణం చేసి కాపాడుకుంటూ వచ్చి, ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవదీయడానికి అవకాశం ఉంటుంది. పదవి ఇచ్చారా లేదా అనేది కాదు, పదవి ఇస్తే నేను రాజీనామా చేశాను అది కాదు. ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం, ప్రజలకు పనిచేసాం. 40 సంవత్సరాల నుంచి నేను కానీ మా మావయ్య కానీ ప్రజల్లో ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా, పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం, నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావం ఉందో తప్ప వీళ్ళు పని చేయలేదు, ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు. ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన యొక్క నిర్ణయాల వల్ల, ఆయన యొక్క చూసినటువంటి విధానం వల్ల, ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వచ్చినాం తప్ప మరొకటి మాత్రం కాదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం. మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దాంట్లో 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నదాన్ని నిలబెట్టిపోయాం. 4 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నట్టయితే ఆ రోజు మా కార్యకర్తలందరూ కూడా, మరి ప్రజలందరూ కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. 4 సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకొని పోతే 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాతోటి పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది? వాళ్ళు ఏమి చేశారు? ఏమీ వాళ్ళకి న్యాయం జరగకపోగా తిరిగి కేసులు పెట్టారు. కార్యకర్తలు ఎంతోమంది కేసులు ఎదుర్కోవడం జరిగింది. మనం చూస్తున్నాము, మొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. నిన్న చూసాము, మరి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే, అప్పట్లో 2004లో ఇక్కడ మరి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.
ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ తర్వాత 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు. 2019కి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఆ 2019 ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది. ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తల కష్టంతో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడున్నటువంటి ప్రజల దీవెనతో, ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను. అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2019లో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్ కూడా. ఆ తర్వాత
ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మర్రి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తారు.